ప్రతి ఏటా ఉగాది పండుగ రోజు దామెరలో ఫకీర్ షావలి జాతర ఘనంగా నిర్వహిస్తారు. గ్రామంలోని గుట్టపై వెలసిన ఫకీర్ షావలిని స్మరిస్తూ ప్రతి ఉగాది రోజున హిందూ ముస్లింలు కలిసి ఘనంగా ఉరుసు జాతర నిర్వహిస్తారు. దాదాపు 150 ఏళ్ల క్రితం నిజాం పాలకులు ఈ ప్రాంతాన్ని పాలిస్తున్న కాలంలో ప్రస్తుత వరంగల్ జిల్లా ఆత్మకూరు వద్ద సైనిక పట్టణాన్ని ఏర్పాటు చేశారు. ఈ క్యాంపులో సయ్యద్ హజ్రత్ ఫకీర్ షావలి అనే యునానీ వైద్యుడు ఉండేవారు. ఆయన ఎక్కడ పనిచేసినా సమీప ప్రాంతాలను సందర్శించి పేద రోగులకు చికిత్స చేయడం అలవాటు. ఈ క్రమంలో ఓసారి దామెరకు వచ్చాడు. అప్పటికి దామెరతో పాటు చుట్టూ ఉన్న గ్రామాల్లో కలరా, ప్లేగు లాంటి వ్యాధులు వ్యాపించడం వల్ల నిత్యం పదుల సంఖ్యలో జనాలు మరణిస్తుండేవారు. ఈ పరిస్థితి చూసి చలించిన ఆయన ప్రజలు ఆరోగ్యవంతులయ్యే వరకు దామెర పరిసర ప్రాంతాల్లోనే ఉండాలని నిర్ణయించుకున్నాడు. ఫకీర్ తన సొమ్మును సైతం పేద ప్రజల కోసం వెచ్చించాడు. ఈ చర్యలతో ఫకీర్ ప్రజల గుండెల్లో దైవమై నిలిచాడు. వయసు మీద పడటంతో ఫకీర్ అతి వృద్ధాప్య దశకు చేరుకున్నాడు. ఫకీర్ గ్రామ పెద్దలను పిలిచి తాను ఉగాది పర్వదినాన మరణిస్తానని, నా శవాన్ని మంచంపై వేసుకొని ఇస్లాం మతాచారం ప్రకారం అంత్యక్రియలు నిర్వహిస్తే చాలని చెప్పారు. దీంతో ముస్లిం సంప్రదాయం తెలియని గ్రామస్తులు ఇతర ప్రాంతం నుంచి ఇస్లాం సాంప్రదాయాలు తెలిసిన లాల్ మహమ్మద్ అనే మజావర్ అనే వ్యక్తిని తీసుకొచ్చారు. ఫకీర్ మరణం తర్వాత మంచంపై మృతదేహాన్ని శ్మశానానికి తీసుకువెళ్లేసరికి మంచంలోని శవం అదృశ్యమైందని, అదే రోజు రాత్రి కొందరికి ఫకీర్ కలలో తాను ఎక్కడికి పోలేదని, గ్రామ సమీపంలోని రాతిగుట్టపైనే ఉన్నానని చెప్పాడట. మర్నాడు గ్రామస్తులంతా గుట్టపైకి వెళ్లి చూసేసరికి ఫకీర్ సమాధి సాక్షాత్కరించిందట. అప్పటి నుంచి క్రమం తప్పకుండా ప్రతి ఏటా ఉగాది పండుగ రోజు ఫకీర్ షావలి జాతర నిర్వహిస్తున్నారు. ఫకీర్ షావలిని దర్శించుకుంటే దీర్ఘకాలిక రోగాలు నయమవడంతో పాటు సంతానం లేని వారికి పిల్లలు పుడతారని భక్తుల నమ్మకం. కష్టమైనప్పటికీ వయోభేదం లేకుండా గుట్టపైకెక్కి ఫకీర్ షావలి సమాధిని దర్శించుకుంటారు. గుట్టపైకి వెళ్లిన తర్వాత వేసవిలో సైతం చల్లని గాలులు వీచడం విశేషం. ఎల్కతుర్తి మండలంతో పాటు భీమదేవరపల్లి, హుజ్రాబాద్, ధర్మసాగర్, హసన్పర్తి, హన్మకొండ మండలాల నుంచి 20,000 మంది భక్తులు వస్తారు. ఎల్కతుర్తి మండల కేంద్రం నుంచి జాతర జరిగే దామెర గ్రామం 3 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. కరీంనగర్, వరంగల్, సిద్దిపేటలను కలిపే ప్రధాన రహదారులపైనే ఎల్కతుర్తి ఉంటుంది. ఇక్కడ దిగి ఆటోలో దామెరకు చేరుకోవచ్చు. వరంగల్ జిల్లా ధర్మసాగర్ నుంచి కూడా రవాణా మార్గం ఉంది. జాతరకు వివిధ ప్రాంతాల నుండి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి ఫకీర్ షావలిని దర్శించుకోవడం జరుగుతుంది. జిల్లా గ్రామీణ గ్రామంలో అతి వైభవంగా ఫకీర్ షావలి జాతర ఉగాది పండుగ నాడు ఫకీర్ షావలి జాతర జరుగుతుంది. కావున భక్తులు అతి వైభవంగా ఒక 10,000 నుంచి 15,000 వరకు దర్శనానికి వస్తారు. పొద్దున్న 7 గంటల నుంచి రాత్రి 10:30 వరకు వస్తారు. వైభవంగా జరుగుతుంది. ఈ పెద్దపల్లి, నిజామాబాద్, కరీంనగర్, గోదావరి, మంచిర్యాల్, ఈ హన్మకొండ, వరంగల్, ఇది దగ్గర పడ్డ దామెర, పక్కన చుట్టూ విలేజ్లలో అన్ని విలేజ్లకు వెళ్ళి జనం వైభవంగా వస్తారు. అయితే ఆయన ఉగాది నాడు చనిపోయింది. అయితే ఆయన ఇప్పుడు విలేజ్లో 300 సంవత్సరాల కింద ఇతడు ఈ ఫకీర్ షావలి అనేది విలేజ్కి రావడం జరిగింది. ఈ విలేజ్లో అన్నది ఆయన మిలిటరీ పోలీసు ఉద్యోగం చేసేది. ఆ విలేజ్ అది టిప్పప్ పోలీసు ఉద్యోగం, పోలీస్ మిలిటరీలో. ఈ విలేజ్ రావడంగా వైభవంగా దామెరలో కుష్ఠవ్యాధి రోగం ఉండడం జరిగింది. అది చూసి ఈయన ట్రీట్మెంట్ చేయడం జరిగింది. అది వలన అక్కడనే డ్యూటీని పోలీసు ఉద్యోగం వదిలిపెట్టి ఈ విలేజ్లను డెవలప్మెంట్ చేసుకోవడం ఇక్కడనే ఉండి ఇక్కడనే చనిపోవడం జరిగింది. మసీదులో మా ఇంట్లో స్నానం చేయించి మసీదు వెళ్ళి అమ్మ చేయించి సమాధికి తీసుకెళ్ళిన లోపల మార్గం మధ్యలో చనిపోయింది. ఏడాన్ని చూసే వరకు ఆ రాత్రి విలేజ్లో పెద్ద మనుషులకు వచ్చి కళలు వచ్చి నేను పలానా గుడ్డ పైన చనిపోయినా, నాకు ఉగాది పండుగ చనిపోయినా కాబట్టి నాకు వైభవంగా చేయాలని, జెండాల మీద కొబ్బరాలు కొట్టాలని, వైభవంగా మొక్కుకున్నారని చెప్పడం జరిగింది. అవగాహన నుంచి జనం విపరీతంగా రావడం జరిగింది. ఎలాంటి మొక్కులు మొక్కుకున్నా నెరవేర్చడానికి మీ పిల్లలు లేని వాళ్ళు కూడా వచ్చి ఇలా జాతర మొక్కుకోవడం పిల్లలు లేని వాళ్ళు రావడం, వాళ్ళకు పిల్లలు కావడానికి మొక్కుకోవడం జరుగుతుంది. వాళ్ళ పిల్లలు అవుతున్నాయి. ఒకటి ఎలాంటి మొక్కులు అలాంటి మొక్కులు ఉన్నా అలాంటి మొక్కులు మొత్తం వాళ్ళ మొక్కులు చెల్లిస్తున్నారు. నా పేరు మొహమ్మద్ అక్బర్.